హాయ్ అండి. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. పచ్చి పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక గుప్పెడు అయితే తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకుని సన్న ముక్కలుగా తరగాలి. ఒక 20 పచ్చిమిరపకాయలండి. కారం కొంచెం ఉండాలి పచ్చి పులుసుకి, చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే రెడీ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసేసుకుందాం. కరివేపాకు అయితే తీసి పెట్టేస్తున్నాం కదండి, ఇది వేసేసుకుంటాం. ఈ పచ్చి పులుసులో స్పెషల్ ఏంటంటే కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలండి. అదే ఫ్లేవర్ పచ్చి పులుసు అంతా కూడా బాగుంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. జీలకర్ర కూడా 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర కరివేపాకు మాత్రమే ఈ పచ్చి పులుసు స్పెషల్ అండి. ఇది ఎక్కువగా వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా అద్భుతంగా ఉంటుందండి. కరివేపాకు జీలకర్ర అయితే వేగిపోయింది కదండి, దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, బాగా అయితే వేగిపోయింది. ఇది లాస్ట్ లో చల్లారిన తర్వాత పచ్చిపులుసు అంతా అయిపోయాక పొడి చేసేసి కలిపేయాలండి. జీలకర్ర కరివేపాకు కూడా చక్కగా మెత్తగా పొడి చేసి కలిపేయాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి ద్వారగా వేపేసుకుందామండి. వేగిపోయిన చూడండి, ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి మెత్తగా బాగా పిసికేయాలి. పచ్చిమిర్చి కారం అంతా బయటకు వచ్చేలాగా పిసకాలి. చూడండి, వాటర్ అయితే కొంచెం వేసేసి పచ్చిమిరపకాయలు బాగా నలిపేసాను. ఘాట్ అంతా కూడా బయటకు వచ్చేలాగా అందులో నుంచి పిప్పి తీసేద్దాం. ఇప్పుడు అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇదైతే మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకుని ఇందాక చూపించాను కదండి. అందులో 2 లోటాలు వాటర్ తీసుకుని చింతపండు అంతా కూడా పులుసు అంతా కూడా తీసుకున్నానండి. ఈ చింతపండు పులుసులో ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నది రసం అందులో వేసేసుకోవాలి. అలానే ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుని బాగా చేతితో కలిపేయాలండి. ఇలా విడిపోయేలాగా కలపాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఆనియన్స్ అయితే వేసాం కదా, ఆనియన్స్ ఫ్లేవర్, కరివేపాకు జీలకర్ర ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, కరివేపాకు జీలకర్ర అయితే పొడి చేసేసి పెట్టాను కదా, వేపేసింది. ఇది ఇందులో వేసేసుకోవడమేనండి. ఇప్పుడు వేసేసి అంతా కలుపుకోవాలి. లాస్ట్ గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని తినేయటమేనండి, అంతే. పచ్చిపులుసులోకి ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఫిష్ ఫ్రై చేసుకుని తింటే సూపర్ గా ఉంటదండి. పచ్చిపులుసు ఆయిల్ వేసేసుకున్నాను, కాకిపోయింది. చూడండి, ఫిష్ అయితే వేసేస్తున్నాను. ఇది చందువా పారలు అంటారండి వీటిని. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పచ్చి పులుసులోకి కాంబినేషన్ సూపర్ గా రుచి. పచ్చి పులుసు ఫిష్ ఫ్రై ఎవరికైనా నచ్చితే, అలా తినే వాళ్ళకి ఇష్టమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్.